మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనాలు. దేవాతి దేవుడు మరి ఒక ఉదయకాలాన్ని ఇచ్చాడు. ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి బ్రతికిస్తున్నాడు. ప్రియులారా, మరి చక్కని సమయం. నిజంగా మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప. భక్తుడు అంటాడు, మన్ను నేను స్తుతించిన నీ సత్యము వివరించిన అంటున్నాడు. సజీవులే కదా నిన్ను స్తుతించేది అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నిజంగా మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవుని స్తుతించగలుగుతున్నాం, గణపరచగలుగుతున్నాం. తద్వారా ఆయన వాక్యాన్ని నేర్చుకుని మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో మేలుకరంగా ఉంటా ఉంది. ఈ సమయంలో ప్రత్యేకంగా అబ్రహాము చేసిన ప్రార్థనను గురించి మనం ధ్యానించుకుందాం. భక్తులు చేసినటువంటి ప్రార్థనను మనం అనేక మంది చేసిన ప్రార్థనలు మనం ధ్యానించుకున్నాం ఇప్పటి వరకు కూడా. మరి ఈరోజు ప్రత్యేకంగా అబ్రహాము గురించి. అబ్రహాము మనకు అందరికీ తెలుసు. నిరీక్షణ లేని రోజుల్లో దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలుదేరి వెళ్ళాడు. సో ఆయన మొట్టమొదట బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆయన చేసింది ఏంటంటే, ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 8వ వచనం చదువుకుందాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవాకు బలిపీఠం కట్టాడు. అబ్రహాం చేసేటటువంటి గొప్ప కార్యాలు ఏంటంటే, తను ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా తనకు గుడారం నిర్మించుకోకుండా ఫస్ట్ దేవునికి బలిపీఠం కడతాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు. అంటే దేవునికి ఇచ్చే ఆధిక్యత, ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉందో చూడండి ప్రియులారా. మనం ఏదైనా ఎక్కువసార్లు ఏం చేస్తామంటే, మన పనులన్నీ చేసుకున్న తర్వాత సమయం ఉంటే దేవునికి ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు. సో వాక్యం కూడా అంతే, సమయం ఉంటే చదువుతాం, లేకపోతే లేదు. మన పనులన్నిటికీ కూడా మనము సమయాన్ని ఇస్తాం, కానీ దేవుడికి సమయమేం. మరి ఆయన దేవునికి మొట్టమొదటి సమయం ఇచ్చాడు కనుక అందుకనేమో ఆయన విశ్వాసులకి తండ్రి కాగలిగాడు. అబ్రహామును మనం చూస్తే, అబ్రహాము మరి యూదులకి పితరుడుగా ఉన్నాడు. చూసినట్టయితే ప్రియులారా, అటు క్రైస్తవులకి మరి విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అదేవిధంగా మరి ఇస్లామిక్ వారు కూడా ఇష్మాయేల్ ద్వారా ఆయన కూడా మూల పురుషుడిగా ఉన్నాడు. చూడండి, ఈ 3 వంశాల వాళ్ళకి అబ్రహాము పితరుడిగా ఉన్నాడంటే నిజంగా అబ్రహాం యొక్క ఆధిక్యత ఎంత గొప్పదో చూద్దాం. నిజంగా అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్టయితే అబ్రహాముకు స్నేహితుడు, దేవునికి అబ్రహాము స్నేహితుడు అని కూడా తెలియజేయబడతా ఉంది బైబిల్. ఏ విషయాన్ని చెప్పాలన్న దేవుడు అబ్రహాంతో మాట్లాడేవాడు. ప్రతి విషయాన్ని అబ్రహాంతో దేవుడు తెలియజేసేవాడు. అబ్రహాం చేసిన మరొక విన్నపాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయంలో 27వ వచనం నుండి మనం చదువుకుందాం. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, 22వ వచనం చదువుదాం. 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మరి ఆయన గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు దేవుని దూతలకు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా దేవుని సన్నిధిలోనే ఉన్నప్పుడు ప్రియులారా, జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎదుగు సొదొమ గొమొర్రా పట్టణాలు నా దృష్టికి బహు ఘోరమైంది పోయింది, వాటిని అగ్నితో నాశనం చేయాలని మరి అనుకుంటున్నాను అన్నప్పుడు, అయ్యా దాంట్లో కొంతమంది నీతిమంతులు ఉంటే వారి నిమిత్తము వాటిని నాశనం చేయకుండా ఆపవా అని అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విన్నపం చేస్తున్నాడు. ఆ సమయంలో ఈ 27వ వచనంలోనే చూస్తాం. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదనైన నేను
ప్రభుతో మాట్లాడ తెగించుతున్నాను అంటున్నాడు. ఆయన ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి, ఎంత తగ్గించుకుని చేస్తా ఉన్నాడో. దుమ్ము ధూళి అని అంటున్నాడు, బూడిద ధూళియు బూడిదయునై ఉన్నాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి 50 మంది నీతిమంతులు ఉంటే అక్కడ ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడండి అని విన్నపం చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు 50 మంది లేరు అక్కడ నీతిమంతులు అంటున్నాడు. తర్వాత 30వ వచనంలో మనం గమనించి, అతడు ప్రభు కోపాన్ని ఇలా నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 35 మందియే కనపడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనపడని ఇలా నాశనం చేయను. ఈ పై వచనాల్లో మనం చూసి 40 మంది 45 నుండి తర్వాత 35 వరకు వస్తుంది. ఇట్లా ప్రభువారు బార్గెయిన్ చేస్తాడు. అక్కడ దేవుడిని బేరమాడుతూ ఉంటాడు. చూడండి, మరి దేవుడు అబ్రహాంతో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ భూమి మీద జరిగే విషయం అబ్రహాంతో చెప్తున్నాడంటే అబ్రహాము దేవుడికి ఎంత సాన్నిధ్యంగా ఉన్నాడో చూడండి. కానీ అబ్రహాము చెప్పే ప్రతి విన్నపాన్ని కూడా దేవుడు ఆలకిస్తూ ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నప్పటికీ అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహాము అడిగిన కోరికను విన్నపాన్ని మరి నెరవేర్చడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 31వ వచనంలో చూసుకుంటుంది, అందుకు అతడు ఇదిగో ప్రభుతో మాట్లాడి తెగించి, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమని అన్నప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనం చేయకుందుననగా అతడు ప్రభువు కోపాన్ని ఎడల ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఇందున నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ 10 మందిని బట్టి కూడా 10 మంది ఉంటే కూడా చాలా అన్నాడు. లాస్ట్కి 50 మంది నుంచి బేరమాడి చివరికి 10 మందికి తీసుకొచ్చాడు. అంటే చూడండి, ఒక విషయాన్ని ఒప్పించడానికి అబ్రహాము దేవుడి దగ్గర ఎట్లా బతిమలాడుతూ ఉన్నాడో చూడండి ప్రియులారా. నిజంగా మనకు కూడా ఆ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు శిష్యులతో, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని చెప్పాడు. నిజంగా ఆయన మనకు తండ్రి కాబట్టి మనకు ఆ హక్కు ఉంటుంది. యేసుప్రభుని నమ్మిన మనము యేసయ్యకి తండ్రిగా, మనకు కూడా తండ్రిగా, పరలోకపు తండ్రిగా ఆయన ఉన్నాడు కనుక మనం కూడా ఆయనకి అడగటానికి ఏదైనా రైట్ ఉంటుంది. ఆ హక్కును ఉపయోగించుకుని మనం దేవుడిని అడగాలి. మనకు కావాల్సినవి దేవుడి చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేరు అని అన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఇక తర్వాత మనం చూస్తాం సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతాయి, అగ్ని చేత కాల్చివేయబడతాయి. ఓన్లీ లోతు యొక్క కుమార్తెలు మాత్రమే తప్పించబడతారు ఆ యొక్క మహా ఉగ్రత నుండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన విన్నపం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ఇంకో విషయాన్ని నేను చెప్పేసి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 20వ అధ్యాయం, ఇక్కడ అబీమెలెకు అనే రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దర్శనంలో. అబ్రహాము దక్షిణ దేశమైనటువంటి కాదేశుకు షూరుకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ గెరారులో ఉన్నప్పుడు గెరారు అక్కడ సంబంధించినటువంటి రాజు ఏం చేస్తాడంటే అబ్రహాం భార్యని షారాన్ని తీసుకుపోయినప్పుడు ఆ నైటు అబీమెలెకుతో దేవుడు మాట్లాడతాడు. అబీమెలెకు ఆయన ఎవరనుకుంటున్నావు, నా దాసుడు, మరి ఆయన ఏమైనా చేస్తే నేను నాశనం చేసేస్తానని చెప్తాడు. అక్కడ చూడండి ప్రియులారా, 3వ వచనం 20వ అధ్యాయంలో ఆదికాండం, ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నేంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడవదగు సుమి అని చెప్పాను. అంతేకాదు ఏమంటాడంటే 6వ వచనంలో, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసిదని నేను ఎరుగుతును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. 7వ వచనంలో, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకున్నామని స్వప్నమందు అతనితో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఎంత గొప్ప ఆధిక్యతని ఇస్తున్నాడో చూడండి. అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే, నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అని అంటున్నాడు. కాబట్టి చూడండి ప్రియులారా, నిజంగా ఒక ప్రవక్తకి తన పిల్లలకి దేవుడిచ్చే ఆధిక్యత ఎంత గొప్పదో చూడండి. మరి రాజుకే బుద్ధి చెప్తాడు అక్కడ.
అబ్రహాముకి దేవుడిచ్చే ప్రొటెక్షన్ ఎంత గొప్పదో చూడండి. రాజుల హృదయాలనే తన వైపుకు తిప్పుతాడు. కాబట్టి మరి అబ్రహాము ఒక ప్రవక్తగా దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు ఆయన ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావని అబీమెలెకు రాజుకు చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో, అబ్రహాం యొక్క యథార్థమైన జీవితం ఎంత గొప్పదో, ఆయన దేవునితో ఉండే సాన్నిధ్య సంబంధం ఎంత గొప్పదో ఒకసారి మనం గమనించినట్లయితే ఈ వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అలాంటి సాన్నిధ్య సంబంధాన్ని ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకోవాలి. బైబిల్ చెప్తా ఉంది యెషయా గ్రంథం 29వ అధ్యాయం, మన యొక్క పెదవులతో మనం దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ ప్రార్థన చేస్తున్నాము, కానీ మన హృదయం దేవుడికి దూరంగా ఉందంట. కాబట్టి మన హృదయం దేవుడికి దూరంగా ఉండకూడదు. మనం హృదయము దేవుని హృదయంతో అటాచ్ కావాలి ప్రియులారా. అట్లా ఎప్పుడు దేవునితో మన సాన్నిధ్య సంబంధాన్ని పెంచుకుంటే మనం చేసిన ప్రతి విన్నపాన్ని దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు ఆయన చేయబోయే ప్రతి కార్యాన్ని కూడా మనకు తెలియజేస్తాడు. ఆ రీతిగా అబ్రహాం వలె గొప్ప ప్రార్థనా పరులుగా ఉందాం. మొట్టమొదట దేవునికి ఆధిక్యతనిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభు. నిజంగా అబ్రహాం యొక్క మరి విశ్వాసం గొప్పది. తను ప్రభు అడగాలని దేవుణ్ణి అడిగినప్పుడు నాయన తన విన్నపాలు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అక్కడ 50 మంది నీతిమంతులు కూడా లేకపోవడం, 10 మంది కూడా కనీసం నీతిమంతులు లేకపోవడం వల్ల ఆ పట్టణం నాశనం అయిపోయింది. కాబట్టి అబ్రహామును ఒక ప్రవక్తగా గుర్తించి ఆ రాజు గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అతను ప్రార్థన చేసి నువ్వు బ్రతుకుతావు అన్నాడు. అవును ప్రభు, ఇంకా అల్పమైన మా కూడా అలాంటి ఒక ఆధిక్యతనిచ్చారు. నా నామలు మీరేం అడిగినా అది నేను మీకు ఇస్తానని చెప్పారు. మీకు వందనాలయ్యా, స్తోత్రం. ఆ రీతిగా ఎప్పుడు మీ సన్నిధిలో మేము ప్రార్థించే వారుగా చేయండి, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సావాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని కలుసుకున్నాం. అప్పటి వరకు దేవుడి కృప దయ కనికరం మీ మీద ఉండను గాక. గాడ్ బ్లెస్ యూ.